ఇక రైతుల గోసలు వీళ్ళు రాస్తారు కానీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు నమస్తే తెలంగాణ ఏ రైతు గోస రాలేదే, ఏ ఒక్క రైతు గోస రాలే అసలు. ఇక ఇప్పుడు రైతు గోసలు ఇప్పుడు చిన్న చిన్న తాయి కింద పడ్డోని గోసలు కూడా కనబడతాయి ఈ పేపర్కి. ఇప్పుడు నిజంగా పేపర్ అంటే ఎట్లుండాలి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసినప్పుడే దాని పేపర్కో విలువ ఉంటుంది, జర్నలిస్ట్కో విలువ ఉంటుంది. ఏ అమ్మ ఈ కొడుకులు ఎవడు పైసలు ఇస్తే వాని పేపర్లు రాసుడు, వాని రాసుడు, వాని సొంత డబ్బా కొట్టే పని చేసినప్పుడు ఇజ్జత్ ఉంటుందా? జర్నలిజానికి ఒక విలువ ఉంటుందా? ఇంతకుముందు ఎప్పుడు నిజంగా ఉన్నమాట చెప్తున్నా, నమస్తే తెలంగాణ పత్రికల ఇప్పుడు కష్టాలు ఇవన్నీ ఇంత పెద్ద ఫోటోలు వేసి రాసిరు కానీ ఇంతకుముందు రాయకపో. పంటలు దక్కక యువ రైతు ఆత్మహత్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన. మహబూబ్నగర్ జిల్లా దంతాలపల్లి మండలం కుమార్తె కుంటలో తాగునీటి కోసం గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై ఖాళీ బిందెలతో రాస్తారోక చేశారు. 10 ఏళ్లుగా తమ ప్రాంతంలో ఏనాడు తాగునీటికి ఇబ్బంది ఎదురు కాలేదని, మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేశారని స్థానికులు చెప్పారు. పంచాయతీ కాలనీ బస్టాండ్ ఏరియాలో 20 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడం వల్లనే ఆందోళనకు దిగినట్టు వారు తెలిపారు. నవ్వుతురు వీళ్ళందరిగో నవ్వుతురు. ఇగో 1 2 నవ్వేటోళ్ళు లెక్క పెట్టమావు. 1 2 3 4 5 6 7 8 మంది నవ్వుతురు. మొత్తం ఉన్నది ఎంతమంది ఇల్లు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 మందిలో సగం మంది నవ్వుతురు. ట్యాంకర్తో నీటిని పంటకు కాపాడుకునేందుకు పడరాని పాటలు పడుతున్నటువంటి ఈయన గుత్తి ఆదయ. ఈయన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కలపల్లికి చెందిన రైతు. చివరి దశలో నీళ్ళందక పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఒక్కో ట్యాంకర్కు 800 చెల్లిస్తూ పొలం తడిపేందుకు తన్లాడుతున్నాడు. మరి రైతులను కాపాడాలి కదా కాంగ్రెస్ పార్టీ, ఏం బీక్తుంది మరి?